కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఈ రోజుకి మరి సుమారు 200 పైచీలకు రోజులైనప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా గుడిసెలు లేక నివసిస్తున్నారంటే అంటే ఇల్లులు లేక నివసిస్తున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు అని చెప్పే విషయంలో ఈ రోజు కమ్యూనిస్టులు మరి ప్రత్యేకంగా ఆ యొక్క లోకల్ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయాలను మరి ధీటుగా మరి వాళ్ళకి కలిసి అక్కడ ఉన్న పరిస్థితులు ఎదుర్కోవడానికి మరి వారైతే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి మరి నినాదంతో ఈరోజు మరి బయటకు వచ్చారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పి ప్రత్యేకమైన విధానంతో ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆనాడు జగన్ ప్రభుత్వంలో కూడా నిరాశలైన వారు అనేక మంది ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా నిరాశలైన వారు మరిగా ఇప్పుడు మరి కనబడుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ శేఖర్ గారు చెప్పండి, అసలు పరిస్థితులు అయితే ఈ రోజు వరకు కూడా గుడిసెవాసులకి నివాస గృహాలు లేక జీవిస్తున్నట్టు కనబడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్ చెప్పండి. ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ మరొక మేనిఫెస్టోలో కూడా వాటిని పొందుపరుస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏరి దాటాక తెప్ప తగిలేసినట్టు పద్ధతుల్లోనే ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. గతంలోని వైసీపీ ప్రభుత్వం కూడా ఈరోజు ఇళ్ల పట్టాల విషయంలో పేదలకి ఇల్లు ఇచ్చే విషయంలో పూర్తిగా మోసం చేసింది. ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఇస్తున్నటువంటి పట్టణాల్లో సెంటు స్థలం ఏమాత్రం వరకు పేద ప్రజలకు సరిపోద్ది, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం ఇస్తే అది ఎంతవరకు సమంజసం, దీన్ని ఒకసారి పునరాలోచన చేయండి ముఖ్యమంత్రి గారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చాలా మొరపెట్టుకున్నా సరే ఆ మాటల్ని ఈరోజు సిపిఐ చేసినటువంటి విజ్ఞాపన కూడా తొంగలోకి తొక్కి ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఈరోజు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు కూడా నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లోని ఈరోజు ఇచ్చి ఊరి చివరి ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పట్టణాల్లో వాళ్ళు పనులు చేసుకోవాలంటే పట్టణాలకు రావాలి. అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి వారు ఎలా రాగలరు? పోనీ అంత దూరం ఇచ్చినప్పుడు మీరు 3 సెంట్లు భూమిని ఇస్తే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోజు చెప్పినా సరే ఈరోజు బేఖాతరు చేశారు. అంతేకాకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించబట్టే ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే, మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం. అలాగే ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం 1,80,000 రూపాయలు కేటాయించింది. ఆ 1,80,000 రూపాయలు పునాదులు వేయడానికే సరిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది పేదలు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చుకోకుండానే ఆ ఇల్లు అసంపూర్తిగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం కాకి లెక్కలతో 32 లక్షల మందికి మేము ఇళ్ల పట్టాలు మంజూరు చేశాం అని చెప్పి చాలా గొప్పగా ప్రకటనలు చేసింది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల రూపాయలు ఇస్తాం, అదేవిధంగా ఈరోజు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్నటువంటి హామీని ఈ రోజుగా ఆయన చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం, మేము సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం. వెంటనే ఆ హామీని అమలు చేయాలి. అంతేకాకుండా భవన నిర్మాణ సామాగ్రి కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయి కాబట్టి 4 లక్షలు కాదు, సిపిఐ చెప్పినట్టుగా 5 లక్షల రూపాయలు నువ్వు కేటాయించి వెంటనే ఇస్తానన్నటువంటి హామీని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళ విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ఆ టిట్కో ఇళ్ళని పేదలందరికీ ఏ విధంగా ఇచ్చే విధంగా చేసిందో అదే పద్ధతుల్లో ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి సంసిద్ధం అవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారులందరినీ కూడా సమీకరించి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సంసిద్ధం అవుతాం. పేద ప్రజలకి నువ్వు ఇచ్చినట్టు హామీని అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. శేఖర్ గారు, అంటే ఆనాడు పేదలకు పట్టాల్లో ఏమన్నారంటే 2 సెంట్ల భూములు అన్నారు. మరి ఏం చెప్తారు? అదే మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు హామీలు అయితే మాత్రం చాలా గొప్పగానే ఇస్తున్నారు. ఆచరణకు వచ్చేటప్పటికి మాత్రం ఏదో కుంటు సాకులు చెప్పి గత ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో అదే పద్ధతుల్లోనే వ్యవహరించడానికి స్పష్టంగా పేద ప్రజలు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చాం, వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి ఈ పట్టాలు ఇచ్చి పేద సుస్థిరంగా మా ప్రభుత్వాలు ఆలోచన అయితే మాత్రం ఏ ప్రభుత్వానికి, గతంలో వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ కనిపించట్లేదు. ప్రజలందరూ కూడా సంసిద్ధం అవుతారు. కాబట్టి ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు ముఖ్యమంత్రి గారు. వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం మీకు మీ ప్రభుత్వానికి పాడిగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బాధితులు ఉన్నారుగా నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి జగన్ పార్టీ నుంచి మరి కూటమి పార్టీ కూడా అధికారంలోకి వచ్చి కూడా పేదలు ఇంకా ఎంతమంది ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయం. భూషణ్ గారు చెప్పండి, అంటే పరిస్థితులు అయితే తారుమారు అవుతున్నాయని చెప్తున్నారు, ఎట్లేసిందని ప్రతిఫలం అంటారు? ప్రత్యేకించి పేద ప్రజలకి ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా మోసం చేస్తున్నాయి.
పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్కి 1,50,000 రూపాయలు చెప్పున్నా, సింగిల్ బెడ్రూమ్కి 1,00,000 రూపాయలు చెప్పున్నా డబ్బులు కట్టించారు. 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. తర్వాత పేద ప్రజల్ని పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక సెంటు భూమినిచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పి 35,000 రూపాయలు చెప్పున్న ప్రతి ఒక్క పేద ప్రజలతో కూడా కట్టించారు. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం ఫౌండేషన్ కూడా చాలా ఏరియాల్లో అవ్వలేదు. ఓట్లు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఇంటికి వచ్చి ఓట్లు అడిగే పద్ధతి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 సంవత్సరాలు ఏదైతే 2014లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం 2019 నుంచి వస్తున్నటువంటి జగన్మోహన్ ప్రభుత్వం లాగా కాలయాపన చేయకుండా లోనే ఇళ్ళన్నీ కట్టించి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున. సచివాలయానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం నుంచి కూడా సచివాలయాల్లో వస్తే కొంత న్యాయం జరుగుతున్న ప్రజలకు కూడా కొన్ని సేవలకు సచివాలయాలు అనేది అందుబాటులో ఉంచారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీసులకి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళట్లేదు. లబ్ధిదారులు కూడా అనగా లబ్ధిదారులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ రోజు వరకు మరి నివాస గృహాలు లేక మరి ఈ రోజు విశాఖపట్నంలో నివసిస్తున్న మా బాధాకరమైన విషయం. అందులో నార్త్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా మరి 55వ వార్డులో ఇల్లు లేక మరి ఇప్పటి వరకు అనేక మంది ఉండడం మరి చాలా బాధాకరమైన విషయం. మరి వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు వరకు నివాస గృహాలు లేక నివసిస్తున్నారు, దానికి ఏం చెప్తారు? నివాస గృహాలు లేకుండా నివసిస్తున్నామంటే ఈ ప్రభుత్వాలు చేసే పనులు బట్టే ఇలా జరుగుతుంది. ఇల్లులు ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వాళ్ళకి ఓట్లు వేసినంత వరకే చేస్తున్నారు. ఆ తర్వాత వీధుల్లో ఎంత పెద్దవాళ్ళైనా కారుల్లో వచ్చేసి ప్రతి ఇంట్లోని దూరిపోయి నమస్కారం చేసుకొని అమ్మ మా ప్రభుత్వాన్ని ఎలాగైనా గెలిపించండి. ఆ పార్టీ అని కాదు, వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఇంకా ప్రతి ఒక్కటిని ఒకరి కోసం హింసించింది కాదు. ఇది ప్రతి ఒక్కరు ఇలా చేయడం, ఓటితే వాళ్ళకి అరెస్టులు చేయడం, ఏటి పోలీస్ స్టేషన్లో పెట్టించి కేసులు బనాయించడం, భయపెట్టడం. మా తరపున ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి కూడా అదే పనిష్మెంట్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పట్ట ఇచ్చారు, ఇక్కడ ఉన్న ప్రజల్ని వేరే దిక్కుకి ఇచ్చినట్టుగా పట్టాలు, ఒక ఆనకాపల్లి అవతల కాసి చాలా దూరం, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు. మరి సదుపాయం లేనప్పుడు పేదవాళ్ళు ఎలా తీసుకుంటారు ఆ పట్టాలు? అంటే మేము ఇచ్చిన స్థలం తీసుకోకపోతే పట్టాలు మాకు వాపస్ చేసేయాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ చేసిన దానికి మేము అందరం ఆలోచించుకొని బ్రతుకు తెరి లేనప్పుడు అంత దూరం వెళ్ళిపోయి ఏం చేస్తాము, చేయలేం కదా. ఇప్పుడు లాస్ట్కి పట్టాలు తీసేసుకున్నారు. అయితే మీకు వద్దంటే మానేయండి అమ్మా, లేదంటే ఇంక జీవితంలో మీకు ఇల్లు రాదు అన్నట్టుగా చేశారు. అన్నారు ముందు మాటలు ఒక మాట చెప్పారు, మాకు గాని వస్తే మీకు 2 సెంట్లు భూములు ఇస్తాం పట్టణాల్లో ఉన్నోళ్ళకి అనేసి లెక్కల్లో చెప్పారు. ఇప్పుడు ఇతను ఇస్తారో లేదనేది మనం కూడా చూడాలి కదా. ఇది చూసిన తర్వాత అప్పుడు నిజం అనుకోవాలి, అంతవరకు ఇది కూడా నిజమని అనుకోలేము. అంటే గతంలో ఇదే 2 సెంట్ల భూమి 3 సెంట్ల భూమి టీడీపీ కాలంలో అది రిలీజ్ చేసిందే. తర్వాత వైసీపీ పార్టీ దాన్ని కొంతవరకు మరి వర్కౌట్ చేసింది, కొంతవరకు మైనస్ చేసిందని చెప్పాలి. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇంతమంది ఉన్నారంటే, ఇంకా అద్దెలకు ఉన్నారంటే మీరు అంటే మరి ఇలాగే ఓట్లు వేయించుకున్నంత వరకు అడుగుతున్నారు, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ పనాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవో పెట్టారు. ఇప్పుడు మన గ్యాస్లు వచ్చాయంటే కొంతమందికే. మరి ఇప్పుడు హామీలు పెట్టేటప్పుడు అందరూ కూడా కరెక్ట్ గా పేదోళ్ళు ఉంటారు, అందులో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. నువ్వు పెట్టు హామీ ఎందుకు పెట్టావు? అందరికి సమపాలనలో చూడాలి. ప్రజలు వచ్చాం వాళ్ళు బాధలు పడటం అది అయితే పద్ధతిగా లేదు. టీడీపీ ఒకవేళ మళ్ళీ రావాలి అనుకుంటే అతను ఏటైతే హామీలు పెట్టాడో ఆ హామీలతో పాటు ఇప్పుడు ఈ భూమి కూడా మనకి పట్టాలు చేసి అయితేనే మళ్ళీ ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే మాత్రం పేదవాళ్ళందరూ తిరగబడతారు. వైసీపీకి జరిగిన గతే దీనికి టీడీపీ కూడా జరుగుతుంది. నోకరత్నం ఇళ్లలో తూరమ్మ మీరు వెయ్యండి సార్ ఒక్కసారి గెలిపించండి అని చెప్పి అనే నాయకులు ఈ రోజు కనబట్టలేదు. దానికి ఎలా చూడొచ్చు అంటే నా దృష్టిలోనైతే వాళ్ళు పిరికి పందిల్లో వాక్కున్న వాళ్ళు పిరికి ఎదవలతో సమానం నిజంగాన. మరి విషయం అయితే ఇది వినోద్. ఏదేమైనప్పటికీ కూడా పేద నిరుపేద బడుగు వర్గాలు వారు గొంతమ్మ కోరికలు కోరరు అనడానికి ఇదే నిదర్శనం. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.